పులుసు. రోజుకు 3 సార్లు అయినా వాటర్ ఇలా చల్లటి నీళ్ళతో కళ్ళు కడుక్కోండి. నందివర్ధనం పువ్వులు కూడా దొరికితే కనుక మీరు కళ్ళ మీద పెట్టుకొని ఇలా 10 నిమిషాల సేపు కళ్ళ మీద పువ్వు ఇలా పెట్టుకొని పడుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. బాబా దేవన్న బాబా అందరిని బాగా చూడాలి, బాగుండాలి అందరు. ఈరోజు మనం చేసుకోబోయేది కోడిగుడ్డు పులుసు అండి. ఎగ్ పులుసు అంటారు. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. అందరూ చేస్తారు ఎగ్ పులుసు, కానీ నేను చేసేది చూపిస్తానండి. కానీ ఒక మాట అండి, మా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు తప్పక మా ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ నొక్కండి, ప్రెస్ చేయండి. తప్పకుండా ప్లీజ్ అండి. అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మనం చేసుకునేది ఎగ్ పులుసు అండి. అందులోకి ఏమేం కావాలో అన్నీ చూసుకుందాం మనము. అందులోకి కావాల్సింది ఫస్ట్ ఎగ్స్ అండి. నేను 4 తీసుకున్నాను ఎగ్స్. ఇక 3 ఆలు తీసుకున్నానండి నేను, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు 4, చిన్నవి 2, పెద్దవి 2, కొత్తిమీర, కొంచెం ధనియాలు 1 టేబుల్ స్పూను, 1 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఏమో పల్లీలు, 7 శనగగుళ్ళు అంటారు కదండి, జీలకర్ర, కొంచెం 1 స్పూన్ ఏమో గసగసాలు, 1 స్పూన్ ఏమో నువ్వులు, మళ్ళీనేమో ఇక కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, దాసిన చెక్క, 2 లవంగాయలు, మిరియాలు 1 స్పూను. మిరియాలు ఎక్కువ వేస్తానండి, ఆరోగ్యానికి మంచిదని. కారం కొంచెం తగ్గించుకోవచ్చు. 4 లవంగాయలు, 2 యాలుకలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, దాసిన చెక్క కొంచెం. ఇవన్నీ కూడా మన హెల్త్కి మంచి. కొంచెం పులుసు, చింత పులుసు అండి. పులుసు కదా మనం పెట్టుకునేది, ఎగ్గు పులుసు. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టానండి. కొత్తిమీర అండి లాస్ట్కి. 2 ఆలుగడ్డలు కూడా నేను ఎగ్ పులుసులో వేస్తానండి. అదే అంటున్నాను, నేను ఎలా చేస్తానో చూడమని, అందుకే అది చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు అన్నీ ఒక్కటిగా వేయించుకుంటే పెద్దవి మాడిపోతాయి, చిన్న ఏగవండి. అందుకే నేను ఏటికయ్యి వేయించుతానండి కొంచెం. చూడండి మీరు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఈ పల్లీలు కొంచెం వేగినాయండి. ఇవి కొంచెం వేగిపోయాయి కదా, ఇప్పుడు వేసుకుందాము. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాము. కొంచెం జీలకర్ర వేస్తాయి ఇందులోనే. ఇందులోనే నువ్వులు కూడా వేసానండి. నువ్వులు చిట్టపట్లు ఆడుతున్నాయి చూడండి, బాగా స్మెల్. హెల్త్ కూడా చాలా మంచిది. గసగసాలు వాడకం తగ్గిందండి. అసలు గసగసాలు చాలా సలవ కూడా. చూడండి, అన్ని జారులో పోసేసాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే ఇలా కట్ చేసేసుకున్నాము. మనము అన్నీ వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం దోరగా వేయించుకుందాము. ఇది 2 రకాలుగా పెట్టుకోవచ్చు అండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేయించి పులుసు పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను చేసేది అందుకు ఇలా చేస్తున్నా. చూడండి, ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం దోరగా వేయించుదాం మనం. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొద్దిగా చల్లారే లోపల మనం ఇందాక వేయించినవి 1 రౌండ్ తిప్పుదామండి. కొంచెం అల్లం ముక్కను, 2 ఎల్లిపాయ రెమ్మలండి. నూరింది వేయనండి నేను, ఇలాగే ఇట్లా చేసేటప్పుడు ఇవే వేస్తాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకుందాం. మొత్తం కలిపి ఇప్పుడు గ్రేవీ చేసుకుందాం. ఇది పేస్ట్ చేశానండి, ఉల్లిపాయ వేసి మసాలా మొత్తం ఉల్లిపాయలతోటి. ఇందులో కొంచెం చింతపండు నానబెట్టిన వాటర్ కొంచెం అన్నానండి. ఇది మళ్ళీ 1 రౌండ్ తిప్పుతాను. ఇప్పుడు గ్రేవీ అయింది చూడండి చక్కగా. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఇప్పుడు మనం ఈ ఎగ్గు పులుసు కేసినవన్నీ మన హెల్త్కి ఎంతో మంచివి అండి. అన్నీ చూసారు కదా. ఆయిల్ కొంచెం వేసానండి సరిపడా పులుసుకి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కుతుంది కదా. ఈ ఎగ్స్ మనం ఏం చేద్దామంటే కొంచెం ఇలా పెద్దగా పెడితే ఊడిపోతాయి. ఇలా పెట్టుకొని ఈ మధ్యలో కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. కానీ మేము 4 ఎగ్స్ వేసేసాను నేను.
లేకపోతే మధ్యలోకి సమానంగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. గుడ్డు ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఇలా అనుకుందామండి. గుడ్లు ఆయిల్లో ఇలా కొంచెం వేపినట్టుగా ఆయిల్లో ఫస్ట్ ఎగ్స్ అన్నీ ఇలా అనుకుందాం. చూడండి కొంచెం ఇలా అన్నాం కదా, ఇందులో తీసేసుకుందాం. మళ్ళీ తీసేసానండి. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసాను, పచ్చిమిర్చి వేసాను నేను. ఇందాక చేసుకున్నాం కదా గ్రేవీ, మనం ఈ గ్రేవీ మొత్తం ఇందులో వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ తిరగమాతలో వేసేసానండి గ్రేవీ అంతా. ఇగో ఇలా తిప్పుకుందాం కొంచెం అడుగు అంటకుండా. ఇందులో కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకుందాం మనం. నేను దొడ్డు ఉప్పు వేస్తున్నానండి. ఇలా పసుపు వేసి సాల్ట్ వేసాను ఇందులోనే. కొంచెం వేగుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఈ పులుసు వేసుకుందామండి. ఇక పులుసు వేసేసాను. ఈ మిక్సీ జారీలో అంతా అడుగున గ్రేవీ ఉంటుంది కదండి, చింతపండు పులుసు అందులో కొంచెం పోసి నేను తిప్పి ఈ గ్రేవీలోనే పోసాను. ఇప్పుడు ఆలు ముక్కలు కూడా వేసేసాయి ఇందులోనే. ఆలు ముక్కలు వేసేసాయి అందులోనే. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. మరి మనకి పులుసు మీరు ఎంత తింటే అంత సరిపోనే వేసుకోండి, ఎక్కువ పులుసు వేసుకోవద్దు. పుల్లగా అయిపోయినా కూడా కష్టం. మళ్ళీ మీరు ఎంత పులుపు తినగలరో అంతే వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటరే పోసుకోండి. చూడండి ఇగో నేను వాటర్ సరిపోనిగో మాకు ఇంత పట్టిద్దని ఇన్ని పోసానండి వాటర్ నేను. ఇది లూజ్గా ఉంది చూడండి, చారులాగా ఉంది ఇది. ఇది కొంచెం దగ్గరికి రానిద్దాం మరి ఈ పులుసుని. ఈ పులుసు కాసేపు ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చింది. అప్పుడు ఎగ్స్ వేసుకుందాం మనం, కారం వేసుకుందాం. కొంచెం పొంగు రానిచ్చి కారం కూడా వేద్దాం. ఈ పులుసు అన్నీ మనం ముందు కారం వేయకుండానే పెట్టాం కదండి, ఆలు కూడా ఉడకబట్టింది. మనం ఇప్పుడు కారం కొంచెం వేసేసుకుందామండి. ఇందాక కారం వేయాలి, అన్ని మిరియాలు వేసాను. ఆ ఘాటు ఉంటుంది కాబట్టి కారం కొంచెమే వేసుకుందాంలేండి. కారం కొంచెం వేసాను నేను. మిరియాలు టేస్ట్ బాగుతుందని మిరియాలు వేసానండి. హెల్త్కి మంచిది, మిరియాలు టేస్ట్గా ఉంటాయి రెండు. చూడండి అండి, ఇది పులుసు అయిపోయింది. మనకి చక్కగా అయిపోయింది పులుసు మాత్రం. ఇక చూడండి ఇందులో మనం ఎగ్స్ వేసుకుందాం. 2 నిమిషాలు ఉండాలి ఎగ్స్ వేసాక కూడా. మళ్ళీ చూడండి పులుసులో ఎగ్స్ వేసేసాం. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాం, ఎగ్స్లో పులుసు వెళ్ళాలి కదా మనకి. ఇది ఇప్పుడు గుడ్లు వేసాం కదండి, ఇందులో ఎగ్స్ వేసాం కదా. ఈ 2 నిమిషాలు మగ్గే లోపల మనం ఒక చిట్కా చెప్పుకుందామండి. మన కళ్ళు బాగుండాలి అంటే కనుక పొద్దున్నే సూర్యరశ్మి వచ్చింది కదండి, తర్వాత కాదు పొద్దున్నే వచ్చే సూర్యరశ్మి, సూర్యుడు బయటకు వచ్చేటప్పుడు మనం ఆ సూర్యుడు ఎదురుగా నిలబడి మెడకాయ సూర్యుడిని అటు చూసి మెడ ఇలా అంటే కొంచెం 10 నిమిషాలంతా సూర్యరశ్మికి కళ్ళు చాలా బాగుంటాయి. మన కంటి నరాలు చాలా బాగుంటాయి ఫ్రెష్గా. మన అదే ఆలోచనతోటి అలా అనుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్ళు దోశలతో తీసుకొని ముఖం కడుక్కోండి. కొంచెం మెత్తటి టవల్ తోటి ఇలా అద్దుకోండి రుద్దకుండా. ఒక 3 నిమిషాలు 3 సార్లు, రోజుకు 3 సార్లు అయినా వాటర్ ఇలా చల్లటి నీళ్ళతో కళ్ళు కడుక్కోండి. ఒక 3-4 సార్లు 3-4 నిమిషాల దాకా ఇలా అనుకోండి మెడకాయ సూర్యరశ్మికి. చాలా కళ్ళు అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కళ్ళ చుట్టూ నలుపది పోయి నందివర్ధనం పూలు కూడా దొరికితే కనుక మీరు కళ్ళ మీద పెట్టుకొని ఇలా 10 నిమిషాల సేపు కళ్ళ మీద పువ్వు ఇలా పెట్టుకొని పడుకోండి. కాసేపు పడుకున్నప్పుడు బాగుంటుంది కళ్ళు. ఈరోజు చిట్కా విన్నారు కదండి. ఇప్పుడు మనం కర్రీ దగ్గరికి వచ్చింది చూద్దాం. ఇక అయిందండి, ఇక మనం దించుదాము. ఇదే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు వంట చేసేటప్పుడు మనము ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు అండి మనం భక్తితో మన ఇష్టదైవాన్ని తలుసుకుంటూ ఆ దేశతో మనం వంట చేసుకుంటే మన వైబ్రేషన్ అంతా ఈ వంటలోకి ఇదవుతుంది. అప్పుడు తిన్న వాళ్ళకు కూడా మనం మంచి ఆలోచనతో మంచిగా దైవభక్తితో వంట చేస్తే వాళ్ళు అలాగే ఉంటారండి. మనం అలాగే వంట చేసుకొని అలా పెట్టుకుంటూ వాళ్ళు అలాగే ఆరోగ్యంగా చక్కగా మంచి ఆలోచనలతో బాగుంటారు వంట తినేవాళ్ళు కూడా. ఎప్పుడైనా మనం ఆలోచనతో ఆ వైబ్రేషన్ వంటలోకి వెళ్ళిపోద్దండి. అందుకే మనం మంచి ఆలోచనతోటి మన ఇష్టదైవాన్ని తెలుసుకొని
వంట చేద్దాం. ఆలోచనలు చాలా ఉంటాయి మనిషికి. వంట చేసినప్పుడు మాత్రం కంట్రోల్ చేసుకొని దైవంతో చేయండి ఇలా. ఇప్పుడు మనం ఇది సౌలింగ్ బౌలింగ్ తీసుకున్నాం కదండి. కొంచెం కొత్తిమీరతో ఇలా గారేజ్ చేసుకుందామండి. చూసారు కదా ఎగ్ పులుసు. ఎగ్ పులుసు మన హెల్త్కి అన్ని హెల్త్కి మంచిగా చేసుకున్నామండి. అన్నీ మన హెల్త్కి మంచిది. ఎగ్ పులుసు చాలా కమ్మగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి ఎగ్ పులుసు. మీరు ట్రై చేయండి. చూసారు కదండి. ఈ పులుసు కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కొత్తగా పెట్టామండి. తప్పకుండా కొత్త వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.